తెలంగాణకు దక్కవలసిన నది జలాల వాటను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్ర నాయకత్వ స్వార్థంతో పాటు తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి, సోయిలేనితనం ప్రధాన కారణాలుగా మారాయన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి చైతన్యరహితం రైతాంగానికి తీరని శాపంగా మారిందని తెలిపారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితిలోంచి కవులు, కళాకారులు, మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు, టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగిందన్నారు. తెలంగాణ భావజలాన్ని ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ వివరించారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను ఒక్కొక్కటిగా సవరించుకున్నామని అన్నారు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికి ఆదర్శవంతమైన ప్రగతిని అందించడానికి 10 ఏళ్ల పాలనా కాలాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. సహనం, దార్శనికతతో శాంతియుత పంథాలో తెలంగాణ ప్రక్రియ సాగింది. రాగద్వేషాలకు అతీతంగా లోతుగా అర్థం చేసుకుంటూ పరిశీలించినప్పుడు మాత్రమే ఇది బోధపడుతుందని కేసీఆర్ వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తను రాసిన పుస్తకాలను కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందన్నారు గోరేటి వెంకన్న. దేశానికి ఆదర్శంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు. అటు సీనియర్ జర్నలిస్టు వర్ధిల్లి వెంకన్న రాసిన పిట్ట వాలిన చెట్టు పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్ధిల్లి వెంకన్నను అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు దక్కవలసిన నది జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్ర నాయకత్వ స్వార్థంతో పాటు తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి, సోయిలేనితనం ప్రధాన కారణాలుగా మారాయన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని తెలిపారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితిలోంచి కవులు, కళాకారులు, మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు, టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగిందన్నారు. తెలంగాణ భావజలాన్ని ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ వివరించారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను ఒక్కొక్కటిగా సవరించుకున్నామన్నారు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికి ఆదర్శవంతమైన ప్రగతిని అందించడానికి 10 ఏళ్ల పాలనా కాలాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. సహనం, దార్శనికతతో శాంతియుత పంథాలో తెలంగాణ ప్రక్రియ సాగింది. రాగద్వేషాలకు అతీతంగా లోతుగా అర్థం చేసుకుంటూ పరిశీలించినప్పుడు మాత్రమే ఇది బోధపడుతుందని కేసీఆర్ వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఎర్రవెల్లి నివాసంలో
కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తను రాసిన పుస్తకాలను కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందన్నారు గోరేటి వెంకన్న. దేశానికి ఆదర్శంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు. అటు సీనియర్ జర్నలిస్టు వడ్దెల్లి వెంకన్న రాసిన పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వడ్దెల్లి వెంకన్నను అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.